అధ్యక్ష 6 పాయింట్ ఫార్ములాలు తర్వాత జోనల్ సిస్టమ్స్ పెట్టుకొని మనం కొంత దెబ్బతింటా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్ట్ కింద సర్ప్లస్ స్టాఫ్ మిగిలిపోతే వారిని రాష్ట్రంలో ఏ మూలలోనైనా సరే మనం వాడుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలి అధ్యక్ష. కానీ అటువంటి విధానం లేదు. ఈ కొన్ని మనకుగా మనం విధించుకున్నటువంటి ఆంక్షల వల్ల, నిబంధనల వల్ల, జోనల్ సిస్టమ్ వల్ల, 6 పాయింట్ ఫార్ములా వల్ల ఆ సిబ్బందిని మనం వినియోగించుకోలేకపోతా ఉన్నాం. అక్కడ ప్రాజెక్టులో పని లేకపోయినా కూడా మరి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళ జీతభత్యాలకు కేటాయించి వాళ్ళని అక్కడ ఐడియల్గా పెట్టుకొని ఈనాడు మనం డబ్బు ఖర్చు చేసి డబ్బు వృధా చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ప్రాజెక్టుల విధానానికి వచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా సమీక్షించి దానిలో మార్పులు చేర్పులు చేసేదానికి కూడా ప్రభుత్వం డైనమిక్ గా మూవ్ కావాలని చెప్పి అవసరమైనటువంటి నాయకులతో ఆయా ప్రాంతాల మరి ప్రజాప్రతినిధులతో కానీ ఉద్యోగ సంఘాలతో కానీ చర్చించి ఈ జోనల్ సిస్టంలను ఈ మనకు అవరోధంగా ఉన్నటువంటి విషయాలను తొలగించుకునే ప్రయత్నాలు కూడా అందుకు శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. 6 పాయింట్ ఫార్ములాలు తర్వాత జోనల్ సిస్టమ్స్ పెట్టుకొని మనం కొంత దెబ్బతింటా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్ట్ కింద సర్ప్లస్ స్టాఫ్ మిగిలిపోతే వారిని రాష్ట్రంలో ఏ మూలలోనైనా సరే మనం వాడుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలి అధ్యక్ష. కానీ అటువంటి విధానం లేదు. ఈ కొన్ని మనకుగా మనం విధించుకున్నటువంటి ఆంక్షల వల్ల, నిబంధనల వల్ల, జోనల్ సిస్టమ్ వల్ల, 6 పాయింట్ ఫార్ములా వల్ల ఆ సిబ్బందిని మనం వినియోగించుకోలేకపోతా ఉన్నాం. అక్కడ ప్రాజెక్టులో పని లేకపోయినా కూడా మరి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళ జీతభత్యాలకు కేటాయించి వాళ్ళని అక్కడ ఐడియల్గా పెట్టుకొని ఈనాడు మనం డబ్బు ఖర్చు చేసి డబ్బు వృధా చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ప్రాజెక్టుల విధానానికి వచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా సమీక్షించి దానిలో మార్పులు చేర్పులు చేసేదానికి కూడా ప్రభుత్వం డైనమిక్ గా మూవ్ కావాలని చెప్పి అవసరమైనటువంటి నాయకులతో ఆయా ప్రాంతాల మరి ప్రజాప్రతినిధులతో కానీ ఉద్యోగ సంఘాలతో కానీ చర్చించి ఈ జోనల్ సిస్టంలను ఈ మనకు అవరోధంగా ఉన్నటువంటి విషయాలను తొలగించుకునే ప్రయత్నాలు కూడా అందుకు శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. 3 కోట్ల తొలిలో కలిగిస్తున్న సిద్దిపేట ముత్తుబిడ్డ జనరల్ ఓపీతోనే ముందుకు సాగుతున్న తెలంగాణ ఉద్యమరత సారథి మన అన్న శేఖర్ అన్న, మీరందరూ ముద్దుగా పిలుచుకునే కేసీఆర్ అన్నను ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఇది జనమా, తెలంగాణ ప్రభంజనమా? మనం పోయిన జాతర ఎలక్షన్ లో క్యాసెట్ విడుదల చేస్తాం. క్యాసెట్ లో ఏం చెప్పినావు? ముఖ్యమంత్రి వారిని తెగ మురిసిపోకు బాబు, మే 10 తెల్లారి తమ ఇంటి దారి అని చెప్పినాం. తమ దారి ఇంటి దారి అని చెప్పాం. అక్షరాల అది నిజమైంది. చంద్రబాబు నాయుడుకు ఆనాడు సింగిల్ డిజిట్ అని చెప్పినాం. అది కూడా అక్షరాల నిజమైంది. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు నేను చెప్తున్నాను, మే 10 తెల్లారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దారింది. కానీ మీ బతుకు మీ ఇంట్లో కూడా రాని మీరు చేసిన ద్రోహానికి వంచనకు మీ దారి ఇంటి దారి కూడా కాదు, మీ ఇంట అన్నం కూడా పెట్టారు మీకు. మీ బతుకులు శంకరగిరి మాన్యాలే. ఆ పరిస్థితి మీకు రాబోతుంది. ఇదే చిన్నారెడ్డి గారు టీఆర్సీసీ కన్వీనర్ ఆనాడు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు ఈ మౌనం వహిస్తున్నారు? ఈ రోజు మీకు తెలియదా? నిజం కాదా? ఢిల్లీలో కూడా మమ్మల్ని ఒక తింపుడు తింపిండ్రా? 2 ఏళ్ళు అరిగోస పెట్టాడు. కాలికి పెడితే మెడకు పెట్టుడు, మెడకు పెడితే కాలికి పెట్టు. ఏమైనా తెలంగాణ అంటే మరి దీని సంగతి ఏంటంటే, ఒక కమిటీ పెడదామా, 10 మందిని అడగాలి కదా. ఓ కమిటీ వేసి ప్రజాస్వామ్య పద్ధతిలో చేద్దామని మంచి మాట అట్లయితే అట్లని కమిటీ పెట్టింది. ఆ కమిటీకి ఉన్న పెద్ద మనిషి ప్రణబ్ ముఖర్జీ మొదలు యూపీఏ పార్టీలకు ఉత్తరాలు రాసింది. నేను మా ఎంపీలు ఢిల్లీలో చెప్పరాసి తిరిగినట్టు తిరిగి యూపీఏలో ఎన్ని పార్టీలు అన్ని పార్టీల ఉత్తరాలు తెచ్చి వాళ్ళకి అప్పచెప్పింది. అన్నా మీరు ఇది కూడా సంపాదించారు కదా అని మళ్ళీ ఇంకో బల్లెం పెట్టింది. ఇక్కడ ఏమన్నాడు? ఏఐసిసి సమావేశం జరుగుతుంటే ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం. ఆ పార్టీ ఇటు అటు ఎటు చెప్తలేదు. ఆ పార్టీలు ఎస్ఓ నోనో చెప్తే నాకు అడ్డబాటు కూడా పట్టదు, రిపోర్ట్ ఇస్తాను అనుకున్నాడు. ఇక భారతీయ జనతా పార్టీ ఒప్పిస్తానికి ఇప్పుడు నరేంద్ర గారు చెప్పినట్టు ఢిల్లీలో మేము ఎక్కడి కొండలేదు, మొక్కని బండలేదు. ఎన్ని పార్టీ వాళ్ళలో పడి వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళతో తీర్మానం పాస్ చేసి ఇప్పుడు ఏమైందా? మరి మేజర్ ప్రతిపక్షం ఒప్పుకున్నది కదా. ఇప్పటి సంగతి ఏంటంటే అనా సిపిఎం ఒప్పుకుంటున్నారు, చాలా డేంజర్ అవుతుందని.
గారు చెప్పింది, మేము భారతదేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడడానికి మా పార్టీ పాలసీ ప్రకారం మేము వ్యతిరేకం. మేము తెలంగాణ మాత్రమే వ్యతిరేకం కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ తయారుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు తీర్మానం పెట్టుంటే బీజేపీలకు సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. మా భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణ అంశాన్ని ఎందుకు దాచేస్తున్నారని చెప్పి వాళ్ళని నిలదీసింది. ఇవాళ ఈ రకమైన పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కనుక ముందుకు వస్తే 450 మంది ఎంపీలతో బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉంటే ఇంకా కన్సెన్సస్ రాలేదని మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట్లాడుతున్నా, ప్రధానమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు, మేము లెటర్లు పత్రికలు కూడా రిలీజ్ చేశాం. ఏ పార్టీ మాకు సపోర్ట్ చేసింది, ఎన్ని పార్టీలు మాకు మద్దతు వచ్చినాయి, ఇవన్నీ వాస్తవాలు కావా?